ప్రియమిత్రులకు శుభోదయం. మనం ఇప్పుడు శ్రీకృష్ణ కర్ణామృతం ప్రథమాశ్వాసంలో 16వ శ్లోకంలో ఉన్నాం. లీలాసుకుడు మణినూపురములతో రేపల్లె వీధులలో సంచరించినటువంటి బాలకృష్ణుని ప్రార్థిస్తున్నటువంటి శ్లోకం ఇది. మణినూపురవాచాలం వందే తచ్చరణం విభోః లలితాని యదీయాని లక్ష్మ్యాని వ్రజవీధిషు. యదీయాని ఏ పాదములకు సంబంధించినటువంటి లక్ష్మ్యాలు అంటే గుర్తులు, హల కుశల కులిచాది రేఖారూపములైనటువంటివి ఆయన యొక్క పాదంలో పద్మాలు, నాగలి ఇటువంటి గుర్తులన్నీ కూడా ఉన్నాయి అని చెబుతున్నారు కదా పరమాత్మకి. అటువంటి హల కులిశాంకుశాది రేఖారూపములైనటువంటి లక్ష్మ్యాని చిన్నకములు వ్రజ వీధిషు వ్రేపల్లె వీధులయందు లలితాయా మనోజ్ఞములైనవో ఆ రేపల్ల వీధులలో యదీయాని లలితాని లక్ష్మ్యాని కుశాంకాది రేఖారూపములైన చిహ్నాలు రేపల్ల వీధులలో లలితాని మనోజ్ఞములై ఉన్నవో విభోహో వ్యాపకుడైనటువంటి సర్వవ్యాపకుడైన ఆ పరమాత్మ అయిన శ్రీకృష్ణుని యొక్క మణినూపుర వాచాలం పద్మరాగాది మణులు తాపినటువంటి లేక పద్మరాగాది మణులు తాపించినటువంటి అందియల చేత వాచాలం మ్రోయుచున్నటువంటి తత్ ఆ ప్రభువు యొక్క చరణం పాదమును గూర్చి వందే నమస్కరించుచున్నాను. సర్వవ్యాపకుడైన వాడును రేపల్లె వీధులయందు అందుల శబ్దములతో సంచరించుచున్నటువంటి వాడునైనటువంటి ఆ బాలకృష్ణునకు నమస్కరిస్తున్నాను అంటున్నాడు లీలాసుకుడు. లలితాని యదీయాని లక్ష్మ్యాని వ్రజవీధిషు మణినూపుర వాచాలం వందే తచ్చరణం విభో. దీనికి వేంగనామాచ్యుని యొక్క అనువాదం ఇలా కొనసాగింది. హల కులిశాది లక్షణ సమాహితము తద్రచనం చంచల స్థితిన్ వెలసి సిరింజలంగు వ్రజవీధులను పురరత్న కింకిణి లలిత జళంజళారవములన్ నలు దిక్కులు పిక్కటిల్లగాన్ తలవరి నా ప్రవర్తిలు పదద్వయి కల్గు హరిన్ భజించెదన్. హల కులిశాది లక్షణ సమాహిత ముద్రణ చంచల స్థితిన్ వెలసి సిరిజలంగు వ్రజవీధులను పురరత్న కింకిణీ లలిత జళంజళారవములన్నలు దిక్కులు పిక్కటిల్లగా దళవరి నా ప్రవర్తిలు పదద్వయి కల్గు హరిన్ భజించెదన్. హలకులిశాంకుశాది రేఖాలక్షణముల చేత వ్రేపల్లె వీధులలో అలంకరించుతూ రతనపు అందియల రవళిని చెలగింపచేయుచున్నటువంటి శ్రీకృష్ణుని యొక్క చరణములను భజించుచున్నాడను అని చెబుతున్నాడు లీలాసుకుడు. స్వస్తి.